మనము అంటే ఈ జడ ప్రకృతి నుంచి తయారైన శరీరం ఉంది, అనాది అయిన ఆత్మ ఉంది. ఆ ఆత్మను మనము తెలుసుకుంటేనే పరమాత్మ తెలుస్తాడు. ఆ ఆత్మను తెలుసుకోవాలన్నా, పరమాత్మను తెలుసుకోవాలన్నా ఈ శరీరం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కనుక ఈ శరీరము అంటే మానవ శరీరం మనకు లభించినప్పుడు ఈ మానవ శరీరం ద్వారా మనము జ్ఞానాన్ని పొంది ఆత్మను పరమాత్మను వెతకాలి. ఆత్మను పరమాత్మను పొందితే ఈ ఉత్పత్తి అయిన శరీరము నశించే ధర్మం ఉంది కనుక ఇది నశించే లోపే మనం వాటిని తెలుసుకోగలిగితే మనము ఆత్మ అని పరమాత్మను పొందుతాము. అప్పుడు ఈ శరీరం యొక్క నాశనము మనను బాధించదు, మనకు సంబంధం లేదు.